వచ్చి మీ ఇల్లు ముట్టు చేస్తాను. ఏం కాదు, నువ్వు హన్మకొండ తిరగకుండా చేస్తాను. మీరు మీ భాష యాస మార్చుకోకపోతే మేమే నాయకులం, మా మా వాళ్ళని అంటే మా ఎమ్మెల్యే గారిని కానీ మా పార్టీ శ్రేయోభిలాషులను కానీ ఎవరిని ఏ మాట అన్నా కానీ మేము ఊకోము. ఇప్పటి నుంచి మేము తిరగబడితే మీరు కనీసం మేమందరం తలుసుకుంటే మీరు బయటికి వెళ్ళకుండా అవుతారు. మా మహిళా లోకం మేము తలుసుకుంటేనే చాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా లోకం అంతా లేస్తే ఇక మీరు ఇళ్ళకి వెళ్ళి కూడా బయటికి రాకుండా అవుతుంది. ఇట్లాంటి యాస భాష మార్చుకోండి. ఖబర్దార్, మీరు ఇంకొకసారి నాయనన్న విషయంలో మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచించండి. ఇది 2వ సారి హెచ్చరించడం జరిగింది. ఒకసారి మీరు అక్కడ నైమ్నగర్ కాడ కూడా అట్లనే చేసిండ్రు. అప్పుడు కూడా ఇది మేము చెప్పినాము, అయినా మీ ధోరణి మార్చుకుంటలేరు. మార్చుకుంటే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం.